చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద వ్యతిరేకంగా లేని ఒక్క సెక్షన్ కనిపించడం లేదు. పాలకపక్షానికి సంబంధించిన వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల నుంచి మొదలెడితే ప్రజల నుంచి, ఉద్యోగ వర్గాల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, ఆసుపత్రి యాజమాన్యాల దగ్గర నుంచి ఇంకా అన్ని వర్గాలు, చిన్న చితక వ్యాపారస్తుల వరకు అన్ని సెక్షన్లోనూ తీవ్ర వ్యతిరేకత. అసలు రోడ్డెక్కని వాళ్ళు ఎవరో చూడండి. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి అని చెప్పి ఆసుపత్రుల యజమానులు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రోడ్డు ఎక్కారు. 5వ రోజు వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీదనే ఉన్నారు. చలో విజయవాడ అన్నారు, ఆడికెళ్ళి ధర్నా చౌకులు, దీక్షలు, ధర్నాలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. అండ్ ఈ నెల 11, 12వ తేదీన చలో విజయవాడకు సెక్రటేరియట్ ఉద్యోగులు పిలిపించారు. వాళ్లకు నోషనల్ ఇంక్రిమెంట్ల దగ్గర నుంచి అండ్ సచివాలయ ఉద్యోగులను వ్యక్తిగత వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేస్తూ ఉన్నారనే దగ్గర నుంచి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ఈ నెల 11, 12 చలో విజయవాడకు పిలిపించారు. అండ్ మరొక పక్క ఉపాధ్యాయులు ఈ నెల 21న చలో కలెక్టరేట్ అంటే కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన. ఆ తర్వాత ఈ నెల 23న చలో విజయవాడ, వాళ్ళు కూడా చలో విజయవాడకే పిలిపించారు. నిన్నటికి నిన్న ఉద్యోగులు మావి కనుక తక్షణం మాకు ఇచ్చిన హామీలు, మా హక్కులు నెరవేర్చకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం, వాళ్ళు చలో విజయవాడకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎవరి ప్రభుత్వం మీద సాటిస్ఫాక్షన్గా ఉన్నది? ఎవరికి ఉంది సాటిస్ఫాక్షన్ గవర్నమెంట్ మీద? ఎవరి బిల్లులు? కాంట్రాక్టర్లు. ఇప్పటికే టిప్పర్లు ఉన్నారు కదా, లారీలు టిప్పర్ల డ్రైవర్ల అసోసియేషన్, వాళ్ళు రోడ్ల మీదే ఉన్నారు. వాళ్ళు చలో విజయవాడనే, వాళ్ళు ఇప్పుడు అదే పని, అంటే ఆల్రెడీ ఏమైనా దేర్ ఆన్ దేర్ డ్యూటీ అన్నట్టు వాళ్ళు అదే పని మీదనే ఉన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, ఆసుపత్రులు, లారీలు, క్లీనర్లు, ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్సు, ఇంకా విపక్ష పార్టీ ప్రజల తరపున ఉండనే ఉన్నారు. మరి ఇప్పుడు ఇన్ని అప్పులు చేసి, అప్పుల్లో రికార్డులు సృష్టించి ఏం చేస్తూ ఉన్నారు ఈ డబ్బులంతా అన్నది $1 మిలియన్ ప్రశ్న. అసలు ఈ ప్రభుత్వం మీద సంతృప్తికరంగా ఉన్నది ఎవరు అన్నది బహుశా $1 బిలియన్ ప్రశ్నే కావచ్చు ఇది. అందరూ వ్యతిరేకతే. మరి ఎందుకు ప్రభుత్వం సరిదిద్దుకోవడం లేదు అయినా కూడా తెలియదు.